ఏమీ చేయొద్దు, నేనే వస్తాను. అది చెప్పడానికి ఫోన్ చేశాను. మీరా? ఊరుకోండి సార్, మీరు అలా చేయొద్దు. ఏమైంది? గాబరాగా ఉన్నావేంటి? గాబరానా? నేనా? లేదమ్మా. హాస్పిటల్లో ఏదో చిన్న పని, దాని గురించి మాట్లాడుతున్నానంతే. సరే అయితే మాట్లాడి త్వరగా వచ్చేసే. సార్, మీరు పొరపాటున కూడా మా ఇంటికి రాకండి. అక్కకి ఏదైనా తెలిస్తే అంతేనా కదా? తెలిస్తేనే కదా ప్రాబ్లం. తెలియకుండా వస్తే సరిపోతుందిలేండి. అయ్యో సార్, మా అక్క కళ్ళు కప్పలేరు. నా మాట వినండి. నీ మాట వినడానికి వస్తున్నాను అనుకో. కాసేపట్లో వస్తాను. బాయ్. హలో సార్ 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 కన్నా సార్ వచ్చిన తర్వాత అక్క గారిని చూస్తే ఏంటబ్బా ఇప్పుడు? కన్నా సరేమో ధైర్యం చేసి వస్తానన్నారు, కానీ అక్కకు తెలిస్తే నేనెలా మేనేజ్ చేయాలి? ఆయన వచ్చిన కష్టం, రాకపోయినా కష్టం. ఇది గాయానికి టించర్ వేసినట్టుంది. ఒకవేళ వస్తే అక్క దగ్గర మాటలు పడాల్సి వస్తుందని ప్లాన్ ఏమైనా క్యాన్సిల్ చేస్తారా కన్నా సార్? లేదు లేదు, ఆయన ఒక్కసారి మాటిస్తే మీరరు, తప్పకుండా వచ్చేస్తారు. మేడం టీ. నాకొద్దు, లోపలికి వెళ్ళి అడగండి. మేడం బాగుంటుంది, టీ తాగండి, నేనే పెట్టాను. ఏయ్, ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఇక్కడ రావాల్సిన వాళ్ళు రాలేదని నేను చూస్తున్నాను. టీ తాగండి అంట. ఇదేమైనా అమృతమా? తీసుకెళ్ళి ఊరికే. సార్, ఏంటి మీ అవతారం? మీరు రాలేదని నేను ఆ వైపు తిరిగి చూస్తుంటే మీరు ఇటు నుంచి వచ్చేసారా? జీనియస్ సార్ మీరు. నువ్వే నన్ను గుర్తుపట్టలేదంటే ఎగ్జామ్ లో డిస్టింక్షన్ లో పాస్ అయినట్టే. మీరే పరీక్ష గురించి మాట్లాడుతున్నారు చెప్పండి? ఇక్కడ నా పనేంటి? ఇక్కడి సగం డెకరేషన్ ని పూర్తి చేయాలి, కానీ మీ అక్క కంటికి కనపడకూడదు. ఒకవేళ కనపడ్డా నేనని గుర్తుపట్టకూడదు, అంతే కదా? నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే మీ అక్క నన్ను గుర్తుపట్టదు. తొందరగా పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతాను. సరే సరే, నేను పని పూర్తి చేయాలి. వెళ్ళు. సార్, ఈ గెటప్ లోను మీరు నిధి ఎక్కడికి వెళ్ళింది? ఒక్క నిమిషం కూడా. ఓ, నిదానం. బండి కొంచెం నిదానంగా నడుపు. ఎందుకు ఇలా చిన్న పిల్లల పరిగెడుతున్నావు? అయ్యో, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. సరే, బయట ఏం రెడీ చేశారో చూద్దాం. రా. ఎందుకే లూజ్ లాగా చేస్తున్నావు? ఏమైంది నీకు? లవ్ అయింది. పెద్ద బ్రేకింగ్ న్యూస్. కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు. కొత్తగా నాకు అయ్యిందక్క. కొత్తగానా? ఎవరి మీద? మా అక్క మీద. ఈ మూతి మీద కొత్తగా లవ్ అయింది నాకు. అందుకే మా అక్కని ఎక్కడికి బయటికి పంపించకూడదని నా మనసు అంటుంది. ఎందుకు అడుగు? నీకు దిష్టి పెడితే అందుకే నువ్వెక్కడికి కదలకూడదు, ఇక్కడే కదలకుండా కూర్చోవాలి. కూర్చో. పోవే, నాకేం దిష్టి తగలేదు. ముందు బయటికెళ్ళి చూసి రావాలి. తప్పుకో. ఒక్క నిమిషం, అదలా కాదు. మరెలా? కూర్చో. నువ్వు పెళ్లి కూతురువి, నువ్వు మన ఇంటి అమ్మాయివి, నువ్వు నా మాట వినాలి, అంతే. ఏంటే అక్కా చెల్లెళ్ళిద్దరూ గట్టిగా మాట్లాడుకుంటున్నారు? ఏవో మాకు వై ఉంటాయి అని నీకు చెప్పాలా? ఎంత అల్లరి పిల్లో. కర్ణా, నువ్వెప్పుడొచ్చావు బాబు? నువ్వు వచ్చిందే నాకు అస్సలు తెలీదు. తెలియకూడదనే కదా ఇలా వచ్చాను. ఏంటి బాబు నీ అవతారం? అది డాక్టర్ బట్టలు వేసి వేసి బాగా బోర్ కొట్టింది. చిన్న చేంజ్ కోసం ఇలా, అందుకే ఈ అవతారం. నిత్య పెళ్లి చక్కగా జరగాలి కదా, అందుకే ఇలా. ఎలా ఉంది డెకరేషన్ అంతా?
ఇవన్నీ మన నిత్యవ కదా. అవును, మీ మనవరాలువే. ఇవన్నీ ఎందుకు కట్టావు? ఆడపిల్లలు పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళేటప్పుడు అదో కొత్త ప్రపంచం. ఎంత పరిచయం ఉన్నా అక్కడ సర్దుకోవాలి. అక్కడి గాలి, కిటికీ, నేల, మాటలు, మౌనం అన్నిటికీ కొత్తగానే పరిచయం చేసుకోవాలి. అప్పుడు తనకి నేనిక్కడ దాన్ని కదా అని కూడా అనిపించవచ్చు. అలాంటప్పుడు తన చేయి పట్టుకునేవి ఈ పాత జ్ఞాపకాలే. అత్తారింట్లో ఊపిరాడకపోతే పుట్టింటి గాలి గుర్తుగా పీల్చుకోవాలి. వాళ్ళక్కడ నవ్వేటప్పుడు ఇక్కడి పాత జ్ఞాపకాలు గుర్తుకు రావాలి. ఇక్కడి ప్రేమ, అనుబంధం, గడిపిన ప్రతి క్షణం జ్ఞాపకాలే. అవే తనకి ధైర్యాన్ని ఇస్తాయి. అడుగు భారంగా అనిపించినప్పుడు తేలికపరిచి ముందుకు తీసుకెళ్లేవి. నువ్విక్కడ ఒంటరి కాదు, నీతో మేము ఉన్నామనే భరోసా ఇచ్చేవి ఈ పాత జ్ఞాపకాలే కదా. అందుకే నిత్యాకి చెందిన పాత తీపి జ్ఞాపకాలన్నీ ఇక్కడ ఒకటిగా చేర్చాను. ఇవి తనతో పాటు ఉండాలి. నీ మాటలు వింటుంటే నీ ముందు మేమంతా ఎంత చిన్నవాళ్లమో అనిపిస్తుంది బాబు. అందుకే అంటాను, నీ చెయ్యి పట్టుకోబోయే అమ్మాయి ఎంతో పుణ్యం చేసుకుని ఉంటుందని. నిజమే శాంతి, ఆ పుణ్యం నాకు దక్కుతుంది. ఇన్నాళ్ళు ఈ ఇంటిని వెలిగించిన దీపం అయ్యావు నువ్వు. ఇక ముందు నువ్వు వెళ్లే ఇంట్లోనూ ఇలాగే వెలగాలి. ఇప్పుడు నువ్వు వెలిగించే దీపం మనం పెళ్లి తంతులన్నీ పూర్తి చేసుకుని వచ్చే వరకు వెలుగుతూనే ఉండాలి. నిత్య, అంతా మంచే జరగాలని మనసారా వేడుకో. ఈ దేవుడా, ఈ ఇల్లు నాకు అన్నీ ఇచ్చింది. ఈరోజు నేను నేనుగా ఉన్నానంటే ఈ ఇంట్లో వాళ్ళందరూ కారణం. అందరినీ క్షేమంగా చూడు. నా పెళ్లి గురించి నాకన్నా ఎక్కువ వాళ్ళే కలలు కన్నారు. అదంతా నిజం చేయి దేవుడా. మేకజడా, ముహూర్తం చాలా బాగుంది, బయలుదేరదామా? నిత్య, నిత్య, సంప్రదాయం ప్రకారం మేనమామే నిన్ను ఎత్తుకొని తీసుకెళ్ళాలి. నేను కూడా అదే అడగాలనుకున్నాను. తప్పవుతుందేమోనని ఊరుకున్నాను. మేనమామంటూ ఎవరూ లేరు కదా? పర్వాలేదమ్మా, నిజమైన సంబంధాలంటే చెయ్యి పట్టుకుంటాయి. అవి లేకపోతే మన చేతిని మనమే పట్టుకోవాలి. నేనే వెళ్తాను. అక్క ఆగు. అక్క, మేనమామ బదులు అక్కని వేరే ఎవరైనా తీసుకెళ్ళొచ్చా?